బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కడప జిల్లా ఇడుపులపాయ IIITలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ సురేఖ మృతి చెందింది. మృతురాలు ప్రకాశం జిల్లా జగ్గంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. సురేఖ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప IIITలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా జగ్గంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. అయితే కడప జిల్లా ఇడుపులపాయ IIITలో విషాదం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. గుడ్ మార్నింగ్ మధు. కడప జిల్లాలో ఉన్నటువంటి ఇడుపులపాయలో జరిగినటువంటి ఒక ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఇడుపులపాయ IIITలో 4వ సంవత్సరం చదువుతున్నటువంటి సురేఖ అనే ఒక విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. వెంటనే అక్కడ గుర్తించినటువంటి స్థానికులు ఆమెను తీసుకొని వచ్చి హాస్టల్ సిబ్బంది దగ్గర పెట్టడంతో వెంటనే అక్కడికక్కడే ఆమె మృతి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే కడప రిమ్స్ కి తరలించారు మెరుగైన చికిత్స కోసం. కానీ దారి మధ్యలోనే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రిమ్స్ కి తరలించిన తర్వాతే ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు వైద్యులు. అసలు ఈ గొడవ అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు బిల్డింగ్ పైకి ఎక్కేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు, ఇలాంటి తరచూ ఘటనలు ఇడుపులపాయలో జరుగుతున్నప్పటికీ భద్రతా వైఫల్యం పూర్తిగా కనిపిస్తుందని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విద్యార్థిని కోసం తల్లిదండ్రులు ఇప్పుడే కడపలో ఉన్నటువంటి రిమ్స్ కి వచ్చారు. కడప రిమ్స్ లో ప్రస్తుతానికి పోస్ట్ మార్టం కూడా జరుగుతా ఉంది. అంటే IIIT వేదికగా చాలా వరకు దాదాపు ఒక సంవత్సరం కాలంలోనే 4-5 ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ జరిగాయి. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ లేదంటే సిబ్బంది కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది సమాచారం తెలుస్తా ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు కానీ లేదంటే ఈ మధ్య ఎలాంటి గ్యాప్స్ కానీ లేదంటే మానసికంగా లేదా మనోవేదనకు ఏమైనా గురయ్యారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఘటన జరిగిన వెంటనే కూడా ఆ బాడీని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడే పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా అక్కడే పోలీసులందరూ చేరుకుని ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే తను ఉదయం నుంచి తనకు ఏంటి ఎలా ఉంది, ఎక్కడైనా తనకు సంబంధించినటువంటి మార్పులు తన మనసులో ఏమైనా ఉన్నాయా, ఎవరితోనే ఏమైనా షేర్ చేసుకుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణాలు ఏవైనా కానీ వీలైనంత తొందరగా తెలియజేస్తేనే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీసులపై ఉందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రతా చర్యలు అయితే చేపట్టాలని చెప్పి తోటి విద్యార్థుల నుంచి కూడా వస్తున్నటువంటి విజ్ఞప్తి అర్థమవుతుంది మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.